ఫస్ట్ టాపిక్ ఇస్ మనం సెల్ఫ్ డబ్బా ఎలాంటి సందర్భాల్లో కొట్టుకుంటాము? ఫంక్షన్స్ లో సెల్ఫ్ డబ్బా చూసావా, ఇదిగో 24 క్యారెట్ గోల్డ్ మొత్తం మొన్ని చేయించాడు మా ఆయన. అవునా, బాగుంది. నెక్స్ట్. అరే మామార్, శ్రీముఖి నాకు ముద్దు పెట్టిందిరా. వాట్స్ యువర్ నేమ్? సందీప్. నేను ఎప్పుడు ముద్దు పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎందుకు పెట్టినా, ఎలా పెట్టినా? లిప్ తో పెట్టావు. ఆమె బాధ ఏంటంటే, అరే నేను పెట్టకుండానే చెప్పుకుంటున్నా, ఎందుకు అడుగుతే. సూపర్. నెక్స్ట్. పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినాక ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు. అరే నా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, సూపర్ గా ఉండే, పిజ్జా అవన్నీ తిన్నామని చెప్పేసి చెప్తాం. లేకపోయినా సరే చెప్తాం అలా, అన్ని తెచ్చాడు అని, సూపర్ గా ఉండే, నైట్ అసలు నిద్రనే పట్టలేదు, మార్నింగ్ సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, నైట్ సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తా అని చెప్పుకోవడం. ఇంకా అంటే పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ ఇద్దరు తను ఉంటుంది కదా వాళ్ళ వైఫ్, తనతో చెప్పుకోవడం. అంటే నైట్ అయిపోయినాక చెప్పండి మనం ప్రోగ్రామ్. మా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, కూల్ డ్రింక్ తెచ్చాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మూవీ. ఇంకా ఏం తెచ్చాడు? ఒక అమ్మాయి గురించి ఫ్రెండ్స్ దగ్గర మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరం ఫ్రెండ్స్. కూర్చో మామా. ఇప్పుడు నేను రవి, ఈడు కిషోర్, నువ్వు సాయి. అయితే మన ముగ్గురం ఫ్రెండ్స్ ఇప్పుడు మందు తాగుతున్నాం, నువ్వు నీ పోరి గురించి చెప్పాలి. ఆ పోరి మన సినిమాకి వచ్చిందా మా నాతోటి? అరే పోరి నేను చూడట్లేదా, సినిమా కూడా వచ్చిందారా? అమ్మా సంతోషం నాది మామ, మీరెందుకు అంతగా తాగుతున్నారు? ఏం జరిగింది మావా? మెల్ల హ్యాండ్ పట్టుకొని కిస్ ఇచ్చేసా మామ. మామ ఇంకో ఫుల్ బాటిల్ ఉందా? నేను మా ఫ్రెండ్స్ తో మెల్లగా, మొత్తం టైం ఉంది మనకి. నేను నా ఫ్రెండ్ కి చెప్తాను ఇలా పటాస్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను అని. స్టేజ్ మీదకి నన్ను పిలిచారు, శ్రీముఖి పక్కన నన్ను నిల్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీముఖి కన్నా నువ్వే బాగున్నావు అని చెప్పారు అని చెప్పేసి ఒక హస్బెండ్ తన వైఫ్ తో ఆఫీస్ లో ప్రాఫిట్స్ ఎలా పెరగాలో మా ఎండీతో ఒక ఐడియా చెప్తే మా అందరూ ఆఫీస్ లో వాళ్ళందరూ నన్ను దండలతో బొకేస్తో తెగ పొగిడేశారే అని చెప్పుకోవడం. వాళ్ళ హస్బెండ్ అట్లనే ఏం చేయర్లే మా ఆయన ఏం చేయడా? డబ్బు సంపాదించడం ఎలా? అడక తింటూ అడుక్క తినాల్సిన అవసరం మా రవికి లేదు. ఓకే, హైటెక్ సిటీ పోయి సంపాదిస్తాడు. ఏంది హైటెక్ సిటీలో ఏముంది? అరే అక్కడ రాత్రిపూట నువ్వు ఇడ్లీ బిజినెస్ పెట్టుకున్నావు కదా కొత్తగా. అదేం లేదు. శ్రీముఖి గారి దగ్గర మేకప్ మ్యాన్ గా జాయిన్ అయిపోతా అన్న. డబ్బు లేదు. మేకప్ మ్యాన్ అవుతాడు. ఒక్కసారి పొద్దున్న దిగవను, మేకప్ వేయడానికి ముందు దగ్గర చూడగానే ఆడనే నీసపడతాడు మొత్తం. సునీల్ నువ్వు నీరసపడతావు పొద్దున్న చూడగానే. వాడు ఎట్లా అంటాడు, ఎట్లా అయిండు? సునీల్ నువ్వు బయటకు రా, చెప్పు ఇవాళ నిజం తెలవాలదా? మగతరాన్ని చంపేశావి. నా ఇజ్జత్ తీస్తున్నాను. ధైర్యంగా చెప్పు. ఫస్ట్ రాగానే దగ్గర నుంచి నువ్వే చూస్తావు, అప్పుడు ఎలా ఉంటది? క్యూట్ గా ఉంటది అని చెప్పు సునీల్. క్యూట్ గా ఉంటారు. ఎవరు? మీ ఆవిడ కాదు, నేను శ్రీముఖి గురించి. శ్రీముఖి గారు క్యూట్ గా ఉంటారు. ఇప్పుడు వీర స్టెప్ వేస్తే నువ్వు నమ్ముతావా? అప్పుడు నమ్ముతా నేను, అప్పుడు నమ్ముతా. వీర స్టెప్ వేసి
నువ్వు బయటకు వెళ్ళరా, నేను నీతో తర్వాత మాట్లాడతా. శ్రీముఖి లేదా రవిలా మంచి యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రెంట్ బట్టలు చూసి మీరు బాగా సంపాదించేస్తున్నారు అనుకుంటున్నా. మీ మొహం చూస్తే తెలుస్తుంది మీరు ఎంత డబ్బులు సంపాదిస్తారు. శ్రీముఖి గారిలో అందం చూడండి ఒకసారి. అంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అది వచ్చింది డబ్బు వల్ల కాదు, వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి కోసం ఆహా, పని చేస్తున్నారు. ఆహా. ఆ హ్యాపీనెస్ దేని వల్ల వస్తుంది? మనీ వల్ల వస్తుంది. డబ్బు వల్ల అంటే శ్రీముఖి గారిని కిడ్నాప్ చేయడం. వాళ్ళ డాడీ టెంట్ వేసి మేకనికి వస్తాడు కానీ నీకు డబ్బులు ఎడతాయి. బ్యాంక్ లాకర్ కి తాళం వేస్తారు కదా, అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే తాళాలు వాడి దగ్గరే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు డబ్బు తెచ్చుకోవచ్చు. అది బ్యాంక్ అనుకుంటున్నా, మీ బెడ్రూమ్ అనుకుంటున్నా. విచిత్రమైన చేష్టలు ఏనుగు స్టోరీలతో వచ్చేస్తున్నాడు ది క్రేజీ లోబో. వీడు మాయగాడు ఊహ కన్నడోడు, వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. మనకు మనమే నిజం చెప్పుకుంటాం, నిజం చెప్తే నమ్మరు. ఒకటి ఇట్లా సైకిల్ నడుస్తున్నాం దట్ అని కింద పడిపోతాం, జైకి దెబ్బ తగులుతుంది. దోస్తులకు పోయి చెప్తాం, అరే సైకిల్ మీద చిన్న పోరుడు ఉండేరా లేపినా అని దెబ్బ తగిలి నమ్మరు. రాత్రిపూట తాగి వాడిని నవరను. శ్రీముఖికి పెళ్లి అయ్యి 2 కూతుర్లు ఉన్నారు, నమ్ముతారా చెప్ప? మ్యారీడ్ అది విషయం తెలియదు కానీ 2 కూతుర్లు అయితే ఉన్నారు. ఇవి కట్ చేస్తే 3 అంకుల్స్ ఉంటారు. 3 అంకుల్స్ ఇంట్లో కూర్చొని సరదాగా పెగ్గులు వేసుకుంటూ, అరే నీకు తెలుసా నా భార్య ఎట్లా చాయ్ తాగిపిస్తుందంటే, చాయ్ లోపట ఎట్లా మసాలా ఉంటదంటే అడగద్దు బాబ్, దట్ ఈస్ జస్ట్ అమేజింగ్ అంటాడు ఫస్ట్ వాడు. సెకండ్ వాడు అంటాడు, అరే నా భార్య చాలా సాడిస్ట్, చాయ్ కప్పు నేను ఈడ ఉంటే కిచెన్ రల్ నుంచి ఇట్లా ఎత్తది చాయ్ అని పడేస్తుంది. థర్డ్ పర్సన్ ఇట్లా కూర్చొని ఒకటి ఈ చప్పు తీసుకొని ఇట్లా కొట్టుకోవాలి. నేను మీ 2 దోస్తుల భార్యలు మంచిగా ఉన్నదిరా, నా భార్య ఎసంటో తెలుసా, ఏం చేయదురా, సింపుల్ గా నోట్ల చక్కెర, నోట్ల నీళ్లు, నోట్ల పాలేసి స్టవ్ లో కూర్చోబెట్టేస్తుంది. ఒక పూజారి వచ్చి, హే లోబో నీ చెయ్యి చూశాను, నీ గీతలు సూపర్ ఉన్నాయి, నీ అదృష్టంలో 6 అమ్మాయిలు ఉన్నారంటే నేను డైనమా కోమా. 6 అమ్మాయిలు అంటే ఒకరికి హైటెక్ సిటీ, ఒకరికి పంజగుట్ట, ఒకరికి ఈడ, ఒకరికి ఆడ అని సంతోషంగా ఉంటా. ఏడా సంతోషాల్లో తిరుగుతున్నావు. లే గురుగారు మీరు అన్నారు 6 కదా, పాడని కొడతారు. అవును, ఒకటి భార్య 5 కూతుర్లు అంటారు. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక క్లాస్ రూమ్ ఉంటది. క్లాస్ రూమ్ లో ఒక యాంట్ అండ్ ఒక ఎలిఫెంట్ ఉంటది. యాంట్ అండ్ ఎలిఫెంట్ లో ఎవరిద్దరిలో పెద్దగా అని అడిగింది క్లాస్ టీచర్. సో ఇక్కడ మీరు ఎవరు రైట్ ఆన్సర్ ఇస్తారు వాళ్లకు 12,000 రూపీస్ క్యాష్ తీసుకొని మళ్ళా రిటర్న్ తీసుకుంటాను. ఆన్సర్ ఎలిఫెంట్ పెద్దది, ఎందుకంటే ఎలిఫెంట్ ఈఎల్ఈ పిహెచ్ ఏంటి కదా, యాంట్ లో ఏంటి మాత్రమే ఉంటుంది. ఈ ఎలిఫెంట్ లో చాలా బిగ్ లెటర్స్ కాబట్టి నెక్స్ట్ చీమే పెద్దది. ఎందుకు ఎట్లా? చీమ ఏనుగు తొండంలోకి వెళ్ళగలుగుతుంది కానీ ఏనుగు చీమ లోపలికి వెళ్ళలేదుగా. సూపర్ ఆన్సర్. నెక్స్ట్ 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 నువ్వు ఎలిఫెంట్ యాంట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ యాంట్ ది 17/7/1984 యాంట్ ది, అండ్ ఎలిఫెంట్ ది 17/7/1984. చెప్పండి ఇప్పుడు. చెప్పే ఆన్సర్, మేము ఓడిపోయినాం. యాక్చువల్లీ ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగిన టీచరే లేదు, సో ఆన్సర్ కి ఎట్లా తెలుస్తుంది? దేవుడా 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 ఓరే దేవుడా. ఓకే, మరి మాకు క్రేజీ లోబోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళు ఎలా అమ్ముకుంటారో చేసి చూపించండి. 100 100కి 3 100కి 3 100కి 3 50 50 50 లే 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 అగ్వా అగ్వా 100కి 3 విఐపి విఐపి 100కి 3.
100కి 3 100కి 3 చష్మా ఉన్నా ఇగో ఇది పర్ఫెక్ట్ ఉంటది ఇగో అద్దం చూడు ఎక్దమ్ అబ్బా షారుఖ్ ఖాన్ ఉన్న మొత్తం చష్మా కాదురా షర్టు కావాలా చాలా ఫిట్టింగ్ ఉన్నది ఇగో అద్దం చూడండి టోటల్ 120 అయింది బోని టైం ఇది కొంచెం పొడవు ఉంది ఇది పొట్టిగా ఉంది ఏం లేదు ఇంటికి పోయి టాకాలు దాసుకో నాకు వైట్ 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 జబర్దస్త్ ఉన్నదిరా భయ్ వైట్ కావాలరా వైట్ కావాలి ఇగో అద్దం చూడు అదే కావాలి अरे बोनी टाइम छता नको रे भाई मारा खाता तू అద్దం చూడు ఎట్లున్నది యాభై ఎక్దమ్ ఉన్నది వద్దు ఫుల్ హ్యాండ్సీ అరే మజాక్ చేస్తున్నావు ఆయన బోనీ టైంలో ఇదేం షోరూమ్ అనుకున్నా మేము గరీబోళ్ళం బాస్ వద్దురా పోయి నువ్వు వద్దు నీ కారోబార్ వద్దు నాడు 100కి 3 గోళీలు కావాలి ఇవి ఇది రంధ్రం పెట్టచ్చు నీకు రంధ్రం ఉన్నది ఆయన పొక్క పెట్టాలా నేను పొక్కున్న చోట పెట్టుకుంటే Let me call upon stage Hari. You are my love story. You are my true story. కొంతమంది మన క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో మనకు తెలీదు. ఆ క్వశ్చన్స్ ఏంటి, అసలు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, మనం ఆ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతాం, లోపల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది చూపిస్తుంది. ఫస్ట్ మనం లేక బైక్ కొనుక్కుంటాం. బైక్ కొనుక్కుని ఆ రోజే దేవుడి దగ్గర వెళ్ళి పూజ చేస్తుంటాం. పూజ చేసినప్పుడు వెనకాల వస్తాడు ఒక దేడిదమ్మ కదా, మనం బైక్ కొన్నామని తెలుసు, ఆ బైక్ మందని తెలుసు, వస్తాడు వచ్చి బా హరిబా బైక్ కొన్నావా, రే బైక్ నీదేనా, కళ్ళు దొబ్బు నిండి అడిగేమన్నా, బైక్ నేనే కదా కొనుక్కున్నా. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది లోపల, సిగ్గు లేదు, మనిషివా పశువా, నాది కాకపోతే ఎవడ బైక్ పూజ చేస్తాను, పులేరు పొట్టాల కోసం మీదడిపోయి మొహం చూడు, పులేరు పొట్టాల కోసం మీదడిపోయి మొహం చూడు, బైకా నేను కొనిదేమన్నా BMW కారా, బైకే కదా బైకే కదా. మనం సినిమా హాల్కి వెళ్తాం, అక్కడ ఉండేది ఒకే సినిమా థియేటర్, ఆడేది ఒకటే సినిమా, టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం, ఒకడు వస్తాడు బా హరిబా నువ్వు కూడా సినిమాకి వచ్చావా, మన లోపల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఊరే ఏం మాట్లాడుతున్నారా, అక్కడ పెద్ద తెర కనబడుతుంది, అంతమంది మనుషులు కనబడుతున్నారు, చేతిలో సినిమా టికెట్ కనబడుతుంది, సినిమా చూడడానికి కాకపోతే షేవింగ్ చేయించుకోవడం కొత్తారా సినిమా హాల్కి, షేవింగ్ చేయించుకోవడం కొత్తారా సినిమా హాల్కి. ఎవరన్నారు ఎదవా, నీలాంటి ఎవరో స్విమ్మింగ్ పూల్ లో చేపలు పెట్టాడంట, చేస్తావా. మనం ఊరికి బయలుదేరుతుంటాం కదా, ఆ పండగ సీజను లగేజ్ గట్ట సర్దుకొని బస్ స్టేషన్ లో కూర్చుంటాం, అప్పుడు వాడు వస్తాడు బా లగేజ్ బస్ స్టాప్ లో కూర్చున్నా బస్ కోసం వెయిట్ చేస్తున్నా, పండగ కూడి వెళ్తున్నా, మన లోపల ఫ్రస్ట్రేషన్ ఎలాగుంటుంది తెలుసా, ఏం మాట్లాడుతున్నారా, లగేజ్ చూసావు బస్ స్టేషన్ లో కూర్చొని చూసావు, బస్ స్టేషన్ లో కూర్చొని బస్ కోసం కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారని వెయిట్ చేస్తావా, లేకపోతే సన్నీలో డేటింగ్ వస్తారని వెయిట్ చేస్తావా. మనం ఎప్పుడో కానీ మన బైక్ అడగం కదా, ఎప్పుడో బైక్ అడుగుతూ ఉంటాం, బైక్ అడుగుతున్నాడు వస్తాడు వచ్చి అట్టి బైక్ అడుగుతున్నావా నువ్వు ఇంత తెల్లవారు లేసి బాబు ఇది నిజమే కళ నిజమా, మన ఫ్రస్ట్రేషన్ ఎలాగుంటుంది తెలుసా, ఎవరి మొక్క వేసుకుని దరిద్ర తెల్లారింటికి వచ్చావు కదరా, ఇప్పుడు చేతిలో పైప్ చూసావు, పైప్ నుంచి వాటర్ రావడం చూసావు, ఆ వాటర్ బైక్ మీద పట్టడం చూసావు, మరి దాన్ని ఏమంటారా, మళ్ళీ వచ్చి బైక్ అడుగుతున్నావా, బైక్ కడకపోతే భారత సిమెంట్ ఇల్లు కడుతున్నాను ఏమన్నా చూసి అడుగుతావారా, ఏదో అమృతాంజన్తో ఫేషియల్ చేసుకుంటా ఫేస్ చూడు, బయట రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా, చేసి బైక్ కడట్లేదు బావా, ఏం కనబడుతుంది నీకు, మొన్నటి వరకు మొక్కలకు నీళ్ళేసా అవి కాస్త చెట్లు అయినాయి, ఇప్పుడు కూడా బైక్ నీరేస్తే కారు ఉద్యోగం వెయిట్ చేస్తున్నా. మనం గుండు కొట్టించుకొని కనబడతాం, కొందరు అడుగుతారు అరే గుండె ఎక్కడ కొట్టించుకున్నారా పద్ధతి, కొందరు గుండు చూసి గుండు కొట్టించుకున్నావా బావా, లోపల ఫ్రస్ట్రేషన్ అనుకుంటుందా, ఊరే ఇంత నొన్న కనబడుతుంది, అది గుండు కాకపోతే లేకపోతే ఎవరిదన్నా అదేంట్రా. మనం బయటకు ఎలా మాట్లాడుతుంది తెలుసా, చీ గుండెని ఎవరు చెప్పాడు బా, ఎండకాలం కదా, ఎండకు ఆకులు రాలిపోయినట్టు ఈకలు కూడా రాలిపోయాయి. జాగ్రత్త బాబు ఎండలో తిరక్కో నీవి రాలిపోతాయి. ఇంటర్వ్యూ రోజు కూర్చున్నాడు, డైరెక్ట్ రోజు కూర్చున్నాడు, సినిమా హిట్ అయినప్పుడు అడుగుతున్నాడు సార్ సినిమా హిట్ అయింది అంటే కదా, అవును సార్ సినిమా హిట్ అయింది,
1 వీక్ నుంచి కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి, మామూలు లేదు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కలెక్షన్స్, మామూలు లేవు కలెక్షన్స్. ఇప్పుడు లోపల ఈ అమ్మ సినిమా ఎక్కడ హిట్ అయిందిరా, ప్రతి కూడా అడుగుతుంటే మొహం ఎక్కడ పెట్టాలో తెలియట్లేదురా, ఎదున్నారు సినిమా హిట్ అయింది. అట్లా ఫస్ట్ వచ్చే ఫ్లాప్లోకి వచ్చింది కదరా, ఆ ప్రొడ్యూసర్ కూడా ప్రమోషన్కి వెళ్ళి తొప్పితే యదమోహం వేసుకుని వస్తున్నాను, బయటకు వెళ్తే చెప్తూ కూడా వేస్తున్నారా. సార్ మేము విన్నాం ఈ షూటింగ్ టైంలో మీకు హీరోయిన్ కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంట, నిజమేనా? భలే వారండి బాబు, ఎఫ్ఐఆర్లో ఏంటండి? ఏదో వ్యాన్ లో అమ్మాయి కూర్చుంది, నేనేదో సీన్ చెప్పడానికి వెళ్ళాను, ఆ వ్యాన్ దిగేసరికి ఏవో పుకార్లు రాసేశారు. ఇప్పుడు లోపల ఫ్రెష్ చేస్తుంది, ఒరే దాని ఏజెంట్ నా ఏజెంట్ రా, అసలు లోపల ఉన్నది హీరో గడ్రా, రొమాన్స్ వాడికి పుకారేమో నాక. ఈటీవీ ప్లస్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి పటాస్ కి. కానీ ఎవరు సార్ ప్రూవ్ చేసుకోవడం టాలెంట్ ఎక్కడ ఎవరు ఇస్తున్నారు అసలు ప్రూవ్ చేసుకోవడానికి? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలంటారు, ఎవరిదైనా యాక్టింగ్ దగ్గరికి వెళ్దాం అంటే ఇంతకుముందు ఏం చేసి చూపించమంటారు. కానీ ఇక్కడ ఒక్క దగ్గర ఆడిషన్ చేసి నీళ్ళ టాలెంట్ బయట తీస్తాం. ఆటో శిష్యులు వచ్చేస్తున్నారండి. ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్రెస్ చేస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్. ఈ కంటెంట్ లో రవణ రచరవణే కనబడతారు. ఇప్పుడు పటాస్ ప్రోగ్రామ్ కి షూటింగ్ వచ్చారు, అయితే వీళ్ళిద్దరికి ఒకే రూమ్ ఇచ్చారు. రవణ ప్రాపర్టీస్ ని రచరవణే ఎలా వాడాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ని ఎలా వాడాలో వీడు చేసి చూపిస్తాడు, నేను వాటి యొక్క ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చెప్తాను. ఫస్ట్ రోజు రచరవణ వచ్చిండు, అరే నా ముఖమాన బాగాలేదు కానీ షూలీట బాగాలేవు కదా, అరే ఏమో బ్యాగ్ ఉంది ఏంద్రా బై, అరే రవిగాన్ బ్యాగ్ రే బ్రష్ దొరికిందిరా. ఎందుకుంటారా, నీ బ్రష్ కాదురా, రవణ బ్రష్ రా. ఆయన తెలుసా అది ఏం తెలియదు, వాడి పడేద్దాం. ఇప్పుడు రవణ వస్తుండే, ఎట్లా వస్తుంది చూడ్రి. రే బ్రష్ మాత్రం చేసుకోకరా, గబ్బు అసలేస్తుంది. శ్రీముఖి కోల్గేట్ బ్రష్ రా, శ్రీముఖి బ్రష్ కాదు. లాజియా అప్పుడప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఇందాక రచన విధానం ఏం చేశారు తెలుసా? షూ చూసారు, అదే చిచి అది మోరా ప్రాపర్టీ సబ్బు రచ్చరవణ వస్తుండు, ఫుల్ షూటింగ్ చేసిండు, 4 రోజుల నుంచి బట్టలు ఇప్పలే, అయ్యే బట్టలతో చేస్తుండు రచ్చరవణ. అమ్మా తుల్ల పెడుతుంది ఎప్ప డ్రాయర్ ఏంట్రా నా ఇంత గలీసుకుంది, అమ్మా ఉత్కాలరా సంతూర్ సబ్బు. రే నేను రా సంతూర్ సబ్బు, రే బట్టలు దాంతో ఉతుకరా. ఏం కాదు, ఏంది అన్ని బొక్కలు ఉన్నాయి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టు డ్రైవర్ చల్లగుండి బిడ్డ, చల్లగా వస్తుంది గాలి. ఇప్పుడు రమణ వస్తుండు, బాత్రూంలోకి పోయిండు, సబ్బు తీసిండు ఇక. ఓ మై బేబీ శ్రీముఖి శ్రీముఖి పేరు రాస్తే బాధపడుతుంది కదా, లాసియా లాసియా. ఇప్పుడు ప్రాపర్టీ నువ్వైనా ఒక ఫీలింగ్స్ ఏంది మనం చూద్దాం. మన రవణ మీ అమ్మ గడ్డం ఏంటన్నా ఎట్లా పెరిగింది, మొత్తం మీ అమ్మ గుర్రబొచ్చి పెరిగింది. ఏదా దువ్వెనేది తువ్వెనా దొరికింది. తోమరా రే, గొర్రె వచ్చిన ఎంత దోమిన అంతేరా రే, దోష మీద ఉన్న చుండ్రంతా నీ జుట్టులోనే ఉంది కదా రే, పెయిన్ లేదురా, తెల్లగా ఉన్నాయి అందరికి నల్లగా ఉంటే. ఆపరా రే ఆపరా రే, చచ్చిపోతుండ్రా రే, ఇంకా లాగకరా, నా సామాన్ అంతారా కొడుతున్నావు రా, గీకి జుట్టే లేదాడా నీకు. ఏ శ్రీముఖిని పట్టుకున్నా మొత్తం దుల్లలేస్తుంది. ఏదైతే పంచపటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ మందు కొట్టకుండా మనకి కిక్ ఎక్కే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి? గర్ల్ ఫ్రెండ్ లిప్ కిస్ ఇచ్చినప్పుడు.
నీ ప్రపంచం మొత్తం ఆ లిప్స్టిక్ లిప్స్ దాని చుట్టే దొరుకుతా. నెక్స్ట్, మన దగ్గర 1 రూపీ కూడా లేనప్పుడు మన పాకెట్ లో 1000 రూపీస్ దొరికితే కిక్ వస్తుంది. అప్పుడు సడన్ గా రూపాయి కూడా లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఇట్లా పెడితే ఏదో టచ్ అయింది, ఏదో తీయంగానే పటాస్ లో ఎప్పుడో టాపిక్ అడిగి పేపర్ పెట్టుకున్నా అర్థం. వెరీ గుడ్. నెక్స్ట్, మన ఇంటికి వారసుడు పుట్టినప్పుడు మనకి కిక్ వస్తుంది. వారసుడు పుట్టినప్పుడు అమ్మాయి పుడితే ఎనర్జీ వస్తుంది. నువ్వు ఎనర్జీగా చెప్పరా, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. మనం ఒకటి అయిపో కదా, బాబు పుట్టిన కిక్ వస్తుందిరా. ఏం పుట్టకపోతేనే ఇంకోటి వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్, కిక్కు సినిమా చూసినప్పుడు కిక్ వస్తుంది. నెక్స్ట్, సింహంతో సెల్ఫీ దిగినప్పుడు కిక్ వస్తుంది. అది లాస్ట్ సెల్ఫీ అయిపోతుంది. రైట్. నెక్స్ట్, ఇద్దరు అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తే ఇద్దరు అమ్మాయిలు పడిపోయి ఇద్దరు అమ్మాయిలు మనతో కాపం వేసి అయితే అప్పుడు వస్తుంది కిక్. ఇద్దరు అమ్మాయిలతో పిల్లలు కంటే ఇద్దరు అమ్మాయిలు నేను దంతుంటే ఆ కిక్కే వేరుంటుంది. రైట్. నెక్స్ట్, దొంగతనం చేసి దొరకనప్పుడు కిక్ వస్తుంది. నీకు ఎప్పుడు కిక్ వచ్చింది? ఏం దొంగతనం చేసావు? మా డాడీ జేబులోకి వెళ్ళి 100 రూపీస్ తీసుకున్నా. అది కాదు, నా మనసు దోచుకున్నా కానీ నాకు తెలియలేదు ఇంకా. మీ లవ్ స్టోరీ ఇంకా మేము వినలేము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఒక అమ్మాయి వచ్చి నైట్ అవుట్ చేద్దాం పదా అన్నప్పుడు కిక్ ఇట్లా ఎక్కిపోతుంది. ఆ నైట్ అవుట్ లో ఏమవుతుంది? స్టడీస్. వెరీ గుడ్. నెక్స్ట్, మమ్మీ చెప్పిన పని చేయకపోతే 260 స్పీడ్ లో కిక్ అదే వచ్చేస్తుంది. అరే రాజుగా నీళ్లు మొయ్యరా, నీ మొయ్య. వెరీ గుడ్. నెక్స్ట్, వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మీద గెలిస్తే కిక్ వస్తుంది. అదే అసలైన కిక్ అని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఓకే, ద సెకండ్ టాపిక్ ఇస్ ఒక మనిషి ఊసర వెళ్ళిలాగా రంగులు ఎప్పుడు మారుస్తాడు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోలీస్ దొరికిపోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ట్రాఫిక్ పోలీస్. లైసెన్స్ ఏది? ఇంట్లో మర్చిపోయినా. ఎందుకు మర్చిపోయావు? ఏమైంది? నాకు మతి మార్పు ఉన్నా. నానా దానికి మందులు వేసుకుంటున్నావా మరి? కింగ్ ఫిషర్, బ్లాక్ డాగ్. కింగ్ ఫిషర్, బ్లాక్ డాగ్ ఏంటమ్మా? టానిక్స్ అవి కూడా హెల్త్ కి చాలా మంచి. అమ్మా నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. నీ బండి లైసెన్స్ ఆర్సీ పేపర్ ఇది. మీరెవరు? నేను ట్రాఫిక్ పోలీస్ అమ్మా. అది నీ బండేనా? ఏంటి గ్యారంటీ? గ్యారంటీయా? ఏం గ్యారంటీ కావాలరా? నేను పోలీసు నా యూనిఫామ్ చూస్తే అర్థం కావట్లేదా? ఏమో మర్చిపోయినా పోలీస్ వేషం కూడా. నెక్స్ట్ ఆన్సర్, టికెట్ కొనుక్కోకుండా బస్ కండక్టర్ దొరికిపోయినప్పుడు. ఎలాంటి రంగు మారుస్తే? ఇప్పుడు కండక్టర్ ఆడనే ఉండు. కండక్టర్, అరే వాచ్మెన్ అనుకుంటారు రా, ఇదేసుకో. టికెట్ టికెట్ పాస్ అన్న. పాస్ చూపించు. మర్చిపోయానన్నా. టికెట్ తీసుకోండి. నువ్వు పాస్ మర్చిపోయావు. కండక్టర్ లేకపోతే టికెట్ ఎక్కడికి తీసుకుంటారన్నా? కండక్టర్ ఇక్కడ ఉన్నా కదా నువ్వు. ఎక్కడ? ఇక్కడ ఉన్నా కదా. ఎక్కడన్నా? ఇక్కడ 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 ఇక్కడ. ఏంటి అవుతున్నాయండి? అంటే పోయి పోయి నువ్వు కండక్టర్, ఇది కండక్టర్ గెటప్ అన్నట్టుంది. వాడు గెటప్ లైన్ గుర్తుపడుతున్నాడు వాడు. నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్. మంద అయినప్పుడు ఒక మాట, ఫ్రెండ్ తోని ఇంకో మాట, కిక్ దిగినాక ఇంకో మాట మాట్లాడడం. సూపర్ రాలింగ్. ఇప్పుడు మనం మందు తాగుతున్నాం. నువ్వు నీ పోరి గురించి చెప్తున్నావు. అరే ఏమైనా బాబాయ్, మొన్న లావణ్య ఎందుకురా నేను వదిలేసిపోతా అన్నది? లావణ్య కాదన్నా, గీత. అదే లావణ్య గీతలో, గీత లావణ్యలో ఎందుకు వదిలేసిపోతా అన్నదా? పోతుంది, ఇడిచేసినాం, అయిపోయింది, బోర్ కొట్టేసి. మీరు నా గురించి మాట్లాడుకున్నారా? అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్.
ఫ్రెండ్స్ ని తీసుకొస్తా ఇంట్లో వాళ్ళు లేనప్పుడు సిట్టింగ్ చేస్తుంటా. సడన్ గా మమ్మీ వాళ్ళు వస్తే ఏమైంది ఊసరోళ్ళ కథలన్నీ పడతాడు వాడు. సిట్టింగ్ స్టడీ చిప్స్. దిస్ ఇస్ ప్రీతి. ఒక హస్బెండ్ ఆగు. కాళ్ళు ఇరుగుతాయి, నీ కాళ్ళు ఇరగొడతాను నువ్వు ఇప్పుడు ఇచ్చిన. రవి, రచ్చ రవి, ఆపు 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 నువ్వు. నీ ఆన్సర్ అద్భుతం, ఇయ్యలేదు కదా ఇంకా. పోనీ బాగా చెప్తావు ఏది చెప్పినా. ఒక హస్బెండ్ ఇద్దరు వైఫ్స్ మధ్యలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు. సూపర్ నానా. నేనే కూలీ నంబర్ 1 అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు దివాని రచ్చ రవి. మీ అందరికీ చెప్పాలి, కూలోడు అని కాముగా చూస్తూ ఉంటారు. పని చేసేవాడు కూలీ అవుతాడు, పని చేతన కానోడు ఓనర్ అవుతాడు. కూలోళ్ళ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కూలీ అని పిలవంగానే దగ్గర పోయి తమ్మి ఎంత అని పాప ఆయన మంచి మనిషి, తమ్మి ఎంతో అని అడుగుతాడు. చెప్పగానే అంటాం కదా, అన్న నువ్వే చూసియరాదే అంటాడు. చూసియరాదంటే ఆయన ఒక పెద్ద మనిషిగా ఇద్దామని ఫిగర్ ఫిక్స్ చేసుకుంటాడు. వీడు ఇస్తాడో లేదని డౌట్ తోటి సగం దూరం వెనక సామాన్ అంతా కింద పెట్టి ఏం పట్టుకొస్తాను అన్న మొత్తం బరువు ఉన్నాయి. అరే సామానే కదా తమ్మి, ఎంత ఇస్తో చెప్పు జర, బరువు బాగున్నాయి. మా కూలల్లో కూడా అందరి ద్వారా కాకుండా కొందరితో మాకు అందరికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇద్దరు వాళ్ళే ఉంటారు. కూలీ అని పిలవగానే నలుగురు వస్తారు. ఎంత బాస్ అనగానే నేను పోతా అంటారు. అట్లా కదా, ఎవరో ఒక్కరు రండి, ఎవరైతే ఉన్నది పట్టుకపోతే సరిపోయా. ఎట్లా పట్టుకపోతావురా నువ్వు, చల్ పట్టుకపోరా, పట్టుకోపో. నా పక్షిగా ఓనర్ సాబ్ కూడా అట్నే బతలాడుకొని తెచ్చుకున్నాడు. మార్కెట్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అక్కడ మోయడానికి కూడా పెద్ద బరువులు ఉంటాయి, కానీ విచిత్రమైన మూటలు ఉంటాయి. వంకాయ మూట, టమాటా మూట, కొత్తిమీర మూట, కళ్యామాకు మూట పెద్ద కనపడుతుంది, కానీ చిన్న పోరాడు కూడా దేంతోనైనా పట్టుకోపోవచ్చు. కస్టమర్ పిలిచి కూలీ అంటాడు. ఓని పిలిచి దగ్గర ఉన్నాడు కానీ పిలుస్తాడు, నాలంటోని వెనకకెళ్ళి వాడు వస్తాడు. తీస్తావారా నువ్వు, తీ ఆ బ్యాచ్ అక్కడ పెట్టి తీ. అట్లా కాదన్నా, సార్ పిలిచిండు, నాకు 170 ఇచ్చి ఆయనతో మోయించుకోవాలి సార్. 170 మీకెందుకు ఇవ్వాలి సార్, సీరియల్ నెంబర్ ఉంటుంది సార్, ఆ పక్క వాంది ఈ పక్క నీది, అవన్నీ నెట్టులు మీరు చేస్తాడు. మీరు ఇప్పుడు నేను మోత్తా అని రేట్ అంతా మాట్లాడుకుని 2 మూటలు వీడు పట్టుకుంటారు, 2 మూటలు కస్టమర్ చేతికిస్తాడు. ఆడదాకా పట్టుకురాలి సార్, మీకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు. ఫేస్ చూసే పట్టేస్తాం మేము. రవి గారు నన్ను దొరికింది అనుకో 2000, అట్లాంటి ముసలి తెచ్చింది అనుకో 2 రూపాయలు రివర్స్ మేమే ఇస్తాం. మేము అడిగేదల్లా ఒకటి కొద్దిగా మర్యాద. అరే కూరోడా అనే బదులు తమ్ముడు బాలు అని పిలిస్తే బరువు మోయడానికి మేము బాధ్యత వస్తాం. ఆయనే మన కూలన్నా. ఒక్కసారి మీ అందరికి చేస్తున్నా సెల్యూట్. గొప్ప సూపర్ స్టార్ కూడా కండక్టర్ అనే లెవెల్ నుంచే వచ్చాడు, కాబట్టి నేను కండక్టర్ అవతారం ఎత్తి మీ ముందుకు వచ్చేస్తున్నా అంటూ మన ముందుకు వస్తున్నాడు ముక్కు అవినాష్.
బస్సు డిపో దగ్గర ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని చేతిలో టికెట్లు పట్టుకొని నోట్లో విజిల్ పెట్టుకొని ప్యాసింజర్స్ రాగానే ఒంగోని వినయంగా టికెట్ సార్ అని అడుగుతాడే ఆ కండక్టర్ అనుకున్నారా? ఆ కండక్టరే. పల్లెటూరు కండక్టర్ ఎలా ఉంటుందంటే టికెట్ 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 తీసుకోరా ముంగడి చెక్కి ఉంది, ఆ పిల్లం పడుతుంది దిక్కున పొరాలు పుట్టిన నాకు. టికెట్ 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 తీసుకోరా టికెట్ 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 ఎక్కడ పోవాలంటే అమెరికా పోవాలంటాడు. అమెరికా ఏంద్రా భాయ్? అమెరికా ఏంది పోయేది? నువ్వే కదా ఎక్కడ పోవాలి అడిగినావు. అది కాదు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి? మా ఇంటికి పోవాలి. అదేరా మీ ఇల్లు ఎక్కడ? మా బాబాయ్ ఇంటి పక్కన. ఎక్కడరా? ఎక్కడ? పేరు చెప్పు. నా పేరు చంద్రయ్య. సరే అని చెప్పేసి టికెట్ తీసుకోమంటే అప్పుడే ఫోన్ వచ్చింది ప్యాసింజర్ కి. హలో, సరే సరే సరే, వద్దా? సరే సరే ఓకే, నాకు టికెట్ అయితే ఏమవుతుంది, మా ఇంటికి వద్దు. నేను ఏ అమ్మా ముసలా టికెట్ తీసుకో. మా ఆయన ముద్దిస్తేనే తీసుకోలే, నువ్వు టికెట్ ఇస్తే తీసుకుంటున్నా. అది కాదు, ఇప్పుడు బస్సు పోతుంది ముంగడ చెక్కింగ్ ఉంది, టికెట్ తీసుకో. చెక్కింగ్ నాకు సిగ్గు. అది కాదే ముసలానా, ముంగడ చెక్కింగ్ ఉంది, టికెట్ తీసుకొని కాలు మొక్తా, నాకు దిక్కున పురా అనుకుంటున్నా, పిల్ల పుడుతుంది. టికెట్ తీసుకో. ఓ పని చేస్తా, ఇప్పుడు రూపాయి ఇస్తా, మళ్ళీ వచ్చేటప్పుడు రూపాయి ఇస్తా, ఎప్పుడైనా కలిసినప్పుడు 4 రూపాయలు. ఓ పని చేయి, నా అకౌంట్ నెంబర్ నా అకౌంట్ వేసి. నా అకౌంట్ లోనే చాలా మంది ఉన్నారు, నీ అకౌంట్ లో నేనెందుకు ఎత్తారా? మన సిటీలలో జర్నీ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి, ప్యాసింజర్స్ ఉంటారు. రవణ గానీ శ్రీము గారి జర్నీ చేస్తున్న ఒకసారి ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకు జరుగు. వాళ్ళు నూకుతున్నారు. గుద్దుతున్నాడు కదా. నెక్స్ట్ ఏ స్టాప్ అండి? బస్ స్టాప్. కండక్టర్ గారు చూడండి, నా అన్నయ్య లాంటి వాళ్ళు మీరు. బా నేను ముందే చెప్పిన బా. బస్ స్టాప్ ఒకసారి. ఏంది నువ్వు? ఆపలేదు, ఆపలేదు, ఊగుతున్నా కదా. ఆపు, ఇప్పుడు ఆపాడా? నేను ఆపినా, నువ్వు ఆగు. ఇలాంటి అబ్బాయిల వల్ల ఏంటి మీ అమ్మాయిలు బస్ ఎక్కలేక? ఏంటమ్మా అంకుల్ పట్టుకుని అబ్బాయి అంటావు నువ్వు? ఏంటి అమ్మాయిలు గుర్తున్నావు? సెన్స్ దా నీకు? చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు? లేదండి. ఏంటి నువ్వు? అమ్మాయిలు గుర్తు నా ఫ్రస్ట్రేషన్ నాకుంటే ఆ గెటప్ సీన్ గా ఏడొస్తాడని నువ్వే ఊగు, బస్సు ఊగుతుంది. ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటది. మీ స్టాప్ వచ్చింది, మీరు వెళ్ళిపోండి. రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ కండక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజు సూపర్ స్టార్ లెవెల్లో ఉన్నారు. ఆయన రీసెంట్ మూవీ కబాలి ట్రైలర్స్ ఎంత సూపర్ డూపర్ గా ఉన్నాయో తెలుసు. అదే సినిమా డైలాగ్ ని వేరే హీరోస్ చెప్తే ఎలా ఉంటుంది? అదే మన తెలుగు హీరో చెప్తే ఎలా ఉంటుంది? అంటే ఇదే సినిమాని మన తెలుగు హీరో వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? తారక రామారావు, నందమూరి తారక రామారావు చెప్తే ఎలా ఉంటుంది? సీనియర్ తెలుగు చిత్రాల్లో ఇక్కడ గౌటు పెట్టుకొని మీసాలు మిల్లి తిప్పుకొని కట్టుకొని పాత వెళ్ళండి కబాలి అది పిలవగానే ఒక్కొని విడగా అది నిలబడతాడే కబాలి అనుకున్నారా? కబాలిరా. రాజశేఖర్ తెలుగు చిత్రాల్లో అదే ఇక్కడ ఘాట పెట్టగానే అదే మీసాలు అది నాకు మిలయడం రాదు. మీసాలు మెడ తిప్పుకొని అది జీత చెప్పాడు లుంగి కట్టుకొని అదే పాత వెళ్ళండి
పాతలే కబాలి అని పిలవగానే కబాలి అని పిలవగానే అదే వినయంగా ఒకసారి బాస్క్ ఇచ్చేసి ఆ కబాలి అనుకున్నారా కబాలిరా. ఇంకా నా వయస్సు నిండా 16 అంటూ మన ముందుకు వచ్చేస్తుంది ది వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ 16-year-old. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకమ్మ. ఒకప్పటి ఆడాళ్ళకి ఇప్పటి ఉన్న ఆడాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఒక ముసలాలు చెప్తే ఎలా ఉంటుంది. ఒకప్పుడు లేడీస్ పడుకుంటే ఏ విధంగా ఉండేది, ఒకప్పుడు ఎలా అంటే కొంచెం కూడా కనబడేవారు, మొత్తం సెన్సార్ కొంచెం ఇలా పైన. ఇప్పుడున్న లేడీస్ ఎలా పడుకుంటారు? ఒకప్పుడు ముగ్గులు ఎలా వేసేవారంటే కల్లాపి చల్లుతారు. ఫస్ట్ ఏ విధంగా అంటే తీసుకొని ఎరా చూద్దామన్నా ఎదవా, అమ్మో ఎంత ముద్దుగుందో. ఇప్పుడున్న లేడీస్ ఎలా అంటే ముగ్గేస్తారు ఏ విధంగా, అమ్మో ఫస్ట్ కల్లాపి చల్లాలి, మమ్మీ బోరా అంచేయి, నువ్వు కల్లాపి పైప్ తో చేసినట్టు లేదురా అది. తర్వాత ముగ్గేస్తారు, ముగ్గే విధంగా వేస్తారు చాక్ పీసులు, ఇక ఒక్క సుక్క. ఇప్పుడు ఇటు ఇటు అమెరికా అమ్మ మంచిగున్నది, ఇప్పుడు సెల్ఫీ దిగుతా. ఒకప్పుడు మొగడు కొడితే ఎలా, వద్దండి నీ కాళ్ళు పట్టుకుంటానండి, వద్దండి ప్లీజ్ అండి దండం పెడతానండి, దండకండి ప్లీజ్ అండి, ఇలా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరా బాడక తాగత్తారా గాడి కొడక, నిన్ను రాగంగా ఎవడొద్దన్నారా, నాకు 90 బతుకు రావురా అనేసరికి పక్కింటలో ఏమైంది నన్ను బాగా కొట్టింది కాదక్క. ఓకే, మరి మా వెంకమ్మకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? శ్రీముఖి ముసలాం అయిపోయిన తర్వాత యాంకరింగ్ ఎలా ఇస్తుంది? బా కోరికలు చూడు, టైం స్టార్ట్స్ నా పక్కన రవి ఏదో శ్రీముఖి అప్పుడే పాట అయిపోయింది ఇంకా డాన్స్ చేస్తావేంటే, డాన్స్ కాదురా సచ్చినోడా, నా కర్ర కింద పడింది. ఒక్క నిమిషం రా, పళ్ళు కింద పడ్డాయి. పటాసు ఫుల్ టు బిందాసు. ఇప్పుడు మన ముందుకొస్తున్నారు మన కమిడియన్స్ సప్పట్లు. అప్పుడు కూడా నాకు చెప్పను కదా అయ్యా బ్రీతింగ్ పట్టుకరారు, దానికి బ్రీతింగ్ వస్తలేదు. సచ్చినాడ బ్రీతింగ్ కాదురా, నవ్వుతన్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చే పోరా డెవలు, ఈ డెవలు అగో ఇది పటాసే నారా రవి మనం వచ్చింది. అవునవును పటాసే. మరి ఏంటి ఏనుగు పిల్ల వస్తుంది పైకి, అది ఏనుగు పిల్ల కాదు లోబగాని కొడుకు. అమ్మా నా కొడుకు వచ్చిండు. నీ కొడుక? అదే గెటప్ సీన్ కొడుకు అంటే నా కొడుకే కదా. గెటప్ సీన్ కొడుకుని ఎట్లా గుర్తుపట్టినవే? వాడు చూడు మనిషి లెక్క రాక ఏలియన్ లెక్క వచ్చిండు. అవినాష్ కొడుకుని కూడా బస్తు గుర్తుపట్టినావు. ఎట్లా గుర్తుపట్ట? ముఖం నిండా ముఖ్యం ఉండే. రే రవి నీ కొడుకు కూడా కామెడీ చేస్తాడారా?
లేదే నెక్స్ట్ యాంకరింగ్. ఎట్లా గుర్తుపట్టిన వాడు చూడు పుట్టుకతోనే గడ్డం వచ్చింది దానికి. అందరిని గుర్తుపట్టిన ఈ పోరాడేవర్రా అప్పటి నుంచి చూస్తాను ఆడ కూర్చున్నాడు మూలకు గాడి కొడుకు ఎవడాడు మొక్క గుర్తుపట్టే ఎవడ్రా వాడు? వాడు కాదే నీ బిడ్డ నీ కూతురు. నా కూతురా? దీనికి కూడా నా లెక్కనే అబ్బాయి పోలికలు వచ్చినాయి. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సెంటిమెంట్స్ ని ఫాలో అవ్వాలంటే చిరాకేస్తుంది. ఇదిగోండి ఈ ఎపిసోడ్ లో అందరు ఆన్సర్స్ చెప్పాలి. ఎవరైతే ఆన్సర్స్ చెప్పరో వాళ్ళకి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ, పనిష్మెంట్ అనేసి. మేము గుర్తు పెట్టుకొని మరి నోట్ చేసుకున్నాం. వాళ్ళని లాక్కొచ్చి స్టేజ్ మీదకి ఏం చేస్తామో మాకే తెలియదు కాబట్టి పెళ్లి కుదిరిన తర్వాత ఇంకా పెళ్లి కావడానికి టైం ఉందనుకోండి, పేరెంట్స్ కలవద్దు మాట్లాడొద్దు అని చెప్తే అలాంటి సెంటిమెంట్స్ కి బాబా. ఓ మై గాడ్, అలాంటి టైంలో చిరాకేద్దు, ఇంకో బాయ్ ఫ్రెండ్ తో తిరగాలి. నెక్స్ట్ ఫస్ట్ నైట్ అప్పుడు హస్బెండ్ కాళ్ళు మొక్కాలంటే చిరాకు కదా, సెంటిమెంట్ కదా. కానీ అట్లా ఇట్లా పైన కింద పడి లాస్ట్ కి పొద్దులు వేసారు, నువ్వు కాళ్ళ దగ్గరనే ఉంటావు. లవర్ కి ఫస్ట్ కిస్ పెట్టేటప్పుడు లవర్ సెంటిమెంట్ గా ముహూర్తం చూడమన్నప్పుడు ఎవర్రా నీ లవరు పిలు. ఈ మధ్య ఈ జనరేషన్ అమ్మాయిలు ముహూర్తము టైం చూసుకొని ముద్దు పెట్టుకోవాలి అవన్నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో చూస్తారు కదా. అది ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తోటి, నువ్వే 25th 26th తో ఉంటావు కదా. రెడీ చెప్పమ్మా. ఫంక్షన్స్ కి వెళ్ళేదే తినడానికి, అక్కడ మనం లంచ్ డిన్నర్ కని వెళ్తాం. వాడు పెళ్లి గాంధీ భోజనం పెట్టని అంటాడు, మనకి ఇంకెక్కడో కాదు. నెక్స్ట్ పటాస్ షో చూస్తుంటే 9 కి ముహూర్తం బాలే 9:15 కి పెడదాం అని అన్నారు అనుకో, చాలా కోపం వస్తుంది. ఎవడది అన్నది? ఎన్నో పూజలు చేసి శుద్ర పూజలు చేసి 9 o'clock మంచి ముహూర్తం అంటే మన 9 o'clock వచ్చింది. మాకు అందుకే కోపం వస్తుంది. శుద్ర పూజలేంట్రా? రెడీ టెంపుల్ కి వెళ్ళినప్పుడు లంగోని కట్టుకో చీర కట్టుకో అన్నప్పుడు చిరాకు. ఎట్లా వెళ్ళాలి మరి గుడికి? షార్ట్స్ మిడ్డీస్ మిన్నీస్. ఏ గాడ్ ఏ గాడ్. నెక్స్ట్ జనరల్ గా అమ్మాయిలకి బ్లాక్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టపడతారు. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ గుడిలోకి వెళ్ళేటప్పుడు కానీ బ్లాక్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు అంటారు. అప్పుడు మాత్రం నచ్చదు. నీకెందుకు బ్లాక్ అంటే ఇష్టం? బ్లాక్ అంటే జనరల్ గా అమ్మాయిలు అందరికి ఇష్టపడతారు. అవునా? కానీ అబ్బాయి కలర్ మాత్రం బ్లాక్ ఉండొద్దు. రెడీ నెక్స్ట్. మై నేమ్ ఇస్ అనుష. దానన్న ఇట్రా మెల్ల నడుచుకుంటారా. ఓ వచ్చేస్తా. హైట్ చూడండి రా బాబు. ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవే. ఆన్సర్ చెప్పావా వెళ్ళిపోయినా, మళ్ళీ ఇక్కడ దగ్గర రావద్దు. చెప్పు ఆన్సర్ చెప్పమ్మా, వాళ్ళకి చెప్పు నాకు కాదు. షాపింగ్ కి వెళ్ళామంటే పేరెంట్స్ ఆ వారం ఈ వారం చెప్పులు కొనొద్దు బట్టలు కొనొద్దు అని అలా రూల్స్ పెడితే చిరాకు. సెకండ్ టాపిక్ ఓవర్ టు యు మిస్టర్ రవి. జీవితంలో మలుపు తిప్పే సంఘటనలు. ఫుల్ గా తాగి మా ఇల్లని పక్కింటికి వెళ్ళినప్పుడు. జీవితంలో ఎట్లా మలుపు తిరిగింది పక్కింటికి వెళ్ళినప్పుడు? అక్కడ 9 నెలల తర్వాత బాబు వచ్చిండు, వాడు డాడీ అయిండు. శ్రీముఖికి కార్ డ్రైవర్ గా జాయిన్ అయ్యి శ్రీముఖిని పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం మలుపు తిరుగుతుంది. పోయిన డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటానా నేను? ఆ డ్రైవర్ ఎవడో కాదు, పటాస్ నుంచి సినిమా చూపిస్తామని తీసేస్తారు సీనుని. శ్రీముఖి జాబ్ అంటే అప్పుడే వీళ్ళ డ్రైవర్ మూతి మీద కీస్ వదిలేసి పోతాడు, ఈమెకు కూడా జాబ్ లేదు. వాడొచ్చి నేను శ్రీముఖి నేను డ్రైవర్. కార్ నడిపించుకుంటూ పోతే వెనకాల ఈ ఆటో రాంప్రసాద్. నెక్స్ట్ ఒకటి పటాస్ షోకి రావడం. పటాస్ షో నీ జీవితంలో మలుపు తిరిగిందా? ఎట్లా? ఇప్పుడు టీవీలో వస్తాగా. నెక్స్ట్
నెక్స్ట్. శ్రీముఖిని మేకప్ లేనప్పుడు చూసినప్పుడు నా ఎందుకు, ఏమిటి, ఎలాగా? నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినాయి. కళ్ళు పోయినాయి. కేర్ ఆఫ్ సాయిబాబా కూడా ఏంది? నిజంగా కళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా చేయరేమో. నెక్స్ట్. నేను ఒక స్ట్రైట్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు నాకు ఒక సందుగా అనిపించింది, నేను మలుపు తిరిగినాను. దేవుడా 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 దేవుడా. అమ్మా నీ జీవితం మలుపు తిరిగి, నువ్వు మలుపు తిరగడం కాదమ్మా, నీ జీవితం. నెక్స్ట్. రవి నాకు ప్రపోజ్ చేస్తే నేను కాలేజ్ లో వెళ్ళి మా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటా, అదే నాకు మలుపు తిరుగుతుంది. ఐ లవ్ యూ. నెక్స్ట్. ఒక సాడిస్ట్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే. సాడిస్ట్ అని తెలిసి కూడా నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వెంత పెద్ద సాడిస్ట్ వి? పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది. అందరు అమ్మాయిలు సాడిస్ట్లు అవుతారు పెళ్లి తర్వాత. వాళ్ళు తప్పించుకున్నారా ఇద్దరు ఆడోళ్ళు? ఎవరు? బ్లాక్ డ్రెస్, పింక్ డ్రెస్, బ్లూ డ్రెస్. వచ్చేయండి స్టేజ్ మీద 1 by 1. చలో చలో చలో. బేసిక్ గా ఈ రోజు మీకు పనిష్మెంట్ ఏంటంటే డాన్స్ అని మీరు చాలా ఎగురుతున్నారు కాబట్టి డాన్స్ చేద్దాం ఖచ్చితంగా. కానీ 2 స్టెప్స్ ఉండబోతున్నాయి దీంట్లో. ప్రథమంగా ఒక వీణా స్టెప్. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వీణా స్టెప్. అఫ్ కోర్స్ అది చిరంజీవి గారు చేశారు కాబట్టి అమ్మాయిలు చేస్తారు. అండ్ అలాగే మా అబ్బాయిలకి ఫస్ట్ కాల్ ముందు పెట్టి అలా తీసుకుని చలో 1 2 3. ఫస్ట్ 3 ఎవరు? రెడీ, గో డౌన్. ఏం చేసావే? బర్రె నీళ్ళలో స్నానం చేసినప్పుడు ఈగొచ్చి వాళ్ళు తిట్టాడు. బాయ్స్ రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 రెడీ 1 2 3 4. నీ వల్ల మా బాబా వాళ్ళు మళ్ళీ వేయాల్సి వస్తుంది. కూర్చో. సాయిబాబా గుడి దగ్గర. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3. నువ్వు ఒక్కడేట్రా. You did it with right hand, no? He did it with the left hand. He doesn't do with left, he do with right. మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినా నేను అవలగా 1 2 3 4 అనేటువంటి. 1 2 3 4 1 2 3 4 1 నేను 1 2 3 అంటే ఫాస్ట్ చేయి. రెడీ 1 2 3 4 1 2 3 4 On your knees, girls. 3 2 1 go. Tin 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 tin. Ready 1 2 3 go. Tin 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 tin. 1 2 3 start. 1 2 3 4 5 6 7 8. Super. 1 2 3 go. Tin 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 tin. అమ్మా బట్టలు ఉతికి భర్త పెట్టి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. సూపర్.
సో ద లక్కీ స్టూడెంట్ భార్గవ్. ఏం చేస్తావు ఎలా చేస్తావు అనేది మాకు అనవసరం. నీకు నచ్చింది నువ్వు చేయి, మాకు నవ్వించు. మమ్మల్ని నవ్విస్తే నీకు క్యాష్ ప్రైజ్ ఉండబోతుంది. ఓకే, ఒక భర్త చనిపోయాడని అలా ఆవిడించి వాళ్ళ అబ్బాయితోటి కాశీ పెండం పెట్టడానికి వెళ్ళింది. పెండం పెట్టింది, కాయకి రాలే. అలా ఆయన రాలే, మళ్ళీ చూసింది, ఇంకా రాలే. కరెక్ట్ కాయకి వచ్చింది, భయపడి వెళ్ళిపోయింది. అర్థం కాలే, మళ్ళీ కాయకి వచ్చింది, భయపడి వెళ్ళిపోయింది. అలా బాబుకి లైట్ వెలిగింది. ఈ లైట్ కాదు ఇది. అమ్మ అమ్మ నాన్న ఇంకా నిన్ను చూసి భయపడుతుండే, నువ్వు అట్టి ఇంక జరగమన్నా. అసలు అమ్మ అట్టింకి వెళ్ళింది. కరెక్ట్ గా కాకొచ్చి 2 పెండాలుంటే తినేసి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఎడుతుంది, ఓరు నీ జమ్మడిపోను, నీ కాలు పడిపోను, నీకు సంకట రాను, ఇంకా నువ్వు పక్కింటి దాన్ని మానలేదురా. నేను ఎంతో ప్రేమతో పెండం పెడుతున్నా, పెండాన్ని వదిలితే పక్కింటి దాన్ని పెండం తింటా. మా అబ్బాయిలు మీ అమ్మని లైన్ వేస్తుంటారు ఎలాగా ఇలాగా, గంట నీళ్ళు చూడరు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చూసారు అనుకోండి, కుంట లైన్లోకి వస్తుంది, కుంట లైన్లోకి వస్తుంది, పక్కన ఫ్రెండ్ కూడా తీసుకెళ్తాడు, ఇంకా అయిపోద్ది. మనం ఇంత ఓవర్ చేసిన తర్వాత అమ్మాయి గ్యారెంటీ టూ అంటది. బాబా గుంట ముద్దు పెట్టింది, ముద్దు పెట్టింది, ముద్దెక్కర పెట్టింది, టూ అన్నది కదా. ముద్దు ఎలా పెడతారు? కొంచెం దూరంగా ఉంటే కొంచెం ఫాస్ట్ గా పెట్టి ఇంకా ఫైనల్ గా కాదు, ఇటు ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలని ఏం చేస్తారు, చెప్పు తీసి చూపిస్తారు. బావా గుంట యాక్సెప్ట్ చేసింది, చెప్పు కదా చూపించింది. బావా ఈ రోజుల్లో చెప్పు చూపించిందంటే షాపింగ్ సిక్కలు ఇచ్చినట్టు, షాపింగ్ సిక్కలు ఇచ్చిన లవ్ పడిపోయారంటే గుంట. భార్గవ్ చాలా సూపర్ డూపర్ గా పర్ఫార్మ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లెట్ మీ సీ ది నెక్స్ట్ లక్కీ స్టూడెంట్ ఫర్ టుడే ఈజ్ రాము కొండలు. ఓకే, రాము అండ్ కొండలు ఇద్దరు వచ్చేసారు. మీకు మేము ఇస్తున్న టాపిక్ ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా డైలాగ్ చెప్పి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇది ఖుషి సినిమాలో సూప్ చేస్తామన్నా, అదే ఖుషి సినిమా కాకుండా ఇక్కడ రవణ శ్రీముఖ అక్క ఇద్దరు లాగా చేస్తాము. పవన్ కళ్యాణ్ శ్రీముఖ అక్క, భూమిక రవణ. ఓ మై గాడ్, గాలి రాకుండానే షెట్లు వేస్తుంది. శ్రీముఖి ఏంటి నువ్వు చేసేది ఏం బాగోలేదు. ఏ యాంకరింగ్ చేయడం బాగాలేదా? మంచిదే కదరా. నువ్వు చేసిన దానికి లేదు. నడుము చూసావు? ఓ నేను చూడలేదు. నీ నడుము చూసావు? నేను చూడలేదు. నటించకు. నేను చూడలేదు అంటున్నాగా. నువ్వు చూసావు? నువ్వు చూడలేదు, నేను చూశాను. ఒప్పుకో ఒప్పుకో. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలే, ఒక్క నెల కూడా చెప్పలే, కానీ నా నడుము 10 సార్లు చూసావు. ఇక్కడ చూసావు, ఇక్కడ చూసావు. ఇగో 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 నువ్వు నా మీద ఎట్లాంటి ఫీలింగ్స్ తో చూపిస్తున్నావు? నువ్వు నన్ను చెప్పటి నుంచో చూస్తున్నా, రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు నన్ను. నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నా, నిన్ను రాంగ్ యాంగిల్ చూస్తున్నా. నీకు చెప్తే ఇప్పుడు నువ్వు నేను ఆ రోజు సీనికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమన్నావు నా దగ్గరకు వచ్చి? ఏం బుద్ధి నీ బుద్ధి, ఏం బుద్ధి నీ బుద్ధి, బట్టలు మార్చినంత ఈజీగా లవర్స్ మార్చేస్తున్నావు అని తిట్టావు. అది స్కిట్ లో విషయం అని తెలిసిన తర్వాత నా దగ్గరకు వచ్చేమన్నావు సారీ 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 అన్నావా లేదా? అసలు ఏం సైకాలజీ రా ఇది? నువ్వే కాదు, ఇగో ఇక్కడ ఉన్న అబ్బాయిలు మొత్తం అంతేరా. నా గురించి మాట్లాడే నా గురించి మాట్లాడు. అందరిని ఎందుకు కలిపి మాట్లాడుతున్నావు? అబ్బాయిలు ఏమన్నది? అబ్బా 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 ఒక దోమ కట్టిందని దాన్నే సంపదామా? అలవాటు పెట్టి అన్నిటి లేపేమా? అలవాటు పెట్టి అన్నిటి లేపేమా? ఏం తెలుసు నీకు అబ్బాయి సైకాలజీ గురించి? బయాలజీ మీనింగ్ కూడా తెలియదు, నువ్వు సైకాలజీ గురించి మాట్లాడుతున్నావా? ఆ రోజు పంచిపాటగా చెప్పేటప్పుడు నువ్వేం చేశావు? నా మీద పడలే, నేను వద్దంటున్నా కానీ నా మీద పడి పడి దొరలలే, పడి పడి దొరలలే. తర్వాత మాట మా నాన్న వచ్చిన రోజు నువ్వు అందరినీ ఇంటర్ చేస్తుంటే అతను రవి, ఇతను రచ్చ రవి జబర్దస్త్ కమెడియన్ లోంబో, ఇతను కమెడియన్, ఇతను రవి యాంకర్ అంటే అవి మనం చెప్పుడొచ్చుగా. ఎందుకు చెప్పలే అంటే నువ్వు ఆ రోజు ఏదో దాచావు, నువ్వు టెన్షన్ పడ్డావు. చెప్పు. ఇవన్నీ మనసులో పెట్టుకొని కూడా నువ్వు రోజు నాతో పాటు కలిసి తిరుగుతున్నావు. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ చేసుకుంటూ రామ్ కిషన్ ఫోన్ చేస్తే నేను మాట్లాడుతూ నువ్వు వచ్చి ఏమన్నావు? ఎవరు? రామ్ కిషన్. రామ్ కిషన్ ఎవరు అన్నాడు. రామ్ కిషన్ మా నాన్న అంటే నువ్వు మాట నన్ను చూసావా లేదా? ఎంత కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? లేదు. అయితే నేను నడుము చూడలే.
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. రాము అండ్ కొంటలు సూపర్ గా పర్ఫార్మ్ అమేజింగ్. పటాస్ కి లక్కీ బాయ్స్ తర్వాత ఇంకో జోడి దొరికింది మనకి.